హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ 550 అనేది ఇంతకుముందు మన లెవెల్ ఉండింది, కానీ అన్ని లెవెల్స్ నియర్ బై ఉన్నాయని అప్పుడు మనం ఆ లెవెల్ని డ్రా చేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఆ లెవెల్ నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వస్తూ ఇక్కడ 52,320 లెవెల్ దగ్గర కాసేపు ఆగి డౌన్కి వచ్చిన తర్వాత ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 52,179 లెవెల్ అనేది ఇంతకుముందు మనకి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మనం చాలా మంచి పాయింట్స్ ఇంతకుముందు క్యాచ్ చేయగలిగాం. మరి ఇప్పుడు కూడా అదే లెవెల్ దగ్గర చూడండి, దాదాపు చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి 52,398 వరకు మూమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని కొన్ని మంచి పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. ఇక అక్కడ ఆ లెవెల్ చూడండి, 398 లెవెల్ దగ్గరికి వెళ్ళి ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ అయినటువంటి 52,179 లెవెల్ని ఇంత బిగ్ క్యాండిల్ దాటేసింది. దాటిన తర్వాత చూడండి ఎంత పెద్ద విక్కో చూడండి. ఇది బడ్జెట్ వాలటాలిటీ అంటే ఈ క్యాండిల్లోనే మనకి అర్థమైపోయింది. ఆ తర్వాత రిజెక్షన్ తీసుకున్న తర్వాత ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు, ఆ లెవెల్ కిందే ఆ క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి సెల్లింగ్ అనే అనుకున్నా నేనైతే. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మూవ్ ఇచ్చి 52,320 లెవెల్ కరెక్ట్గా చూడండి, ఈ క్యాండిల్ ఆ లెవెల్ని టచ్ చేసి రిజెక్షన్ తీసుకుని అక్కడి నుంచి చూడండి మంచి మూమెంట్ అయితే మంచి మూమెంట్ అయితే డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ 51,629 లెవెల్ దగ్గర తీసుకొని కొంత మూమెంట్ ఇచ్చి మళ్ళా చూడండి ఎంత డౌన్కి అయితే వచ్చిందో. ఇక్కడ 51,629 లెవెల్ దగ్గర నుంచి అయితే కొంత మూమెంట్ అయితే తీసుకోగలిగామండి. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ 51,864 అండి. 51,864. ఇది కరెక్ట్గా రాదండి, వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, అది మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి గ్యాప్ వచ్చేసి ఎక్కువ చూపిస్తుంటుంది. 51,864. దీన్ని మళ్ళీ మాడిఫై చేసుకొని నేనైతే కరెక్ట్ చేస్తాను, మీరు కూడా అలాగే చేసుకోండి. చూడండి, ఇక్కడ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కొన్ని డిలీట్ చేద్దాం. ఈ 464 లెవెల్ని డిలీట్ చేద్దాం. 52,398 ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఆ లెవెల్ ఉంచుదాం. తర్వాత 320 వచ్చేసి చూడండి ఇక్కడ అంతా ఉంది కాబట్టి ఉంచుదామండి, తర్వాత చూసి డిలీట్ చేద్దాము. తర్వాత ఫ్యూచర్లో వచ్చేసి 51,872 అండి. 51,872 ఫ్యూచర్లో అయితే. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో రేపు కూడా వాలటాలిటీ, బడ్జెట్ వాలటాలిటీ ఉంటుందండి. మీకు నేను నిన్నైతే చెప్పాను, నిన్న అంతా అయిపోయిన తర్వాత రేపు ఏ విధంగా ట్రేడ్ చేద్దామనే విషయానికి వస్తే చూడండి, ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే, ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయితే మనం సెల్లింగ్ వైపు వెళ్ళొచ్చు అని అయితే మీకు చెప్పాను. ఆ లెవెల్ కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే బయింగ్ సైడ్ అనుకున్నాము. అయితే బడ్జెట్ బాగా పాజిటివ్గానే ఉంది. స్టాక్ మార్కెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, అంటే ట్యాక్సెస్, ఈ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన వాళ్ళు F&O వీటి మీద ట్యాక్సెస్ పెంచిన దానివల్ల మార్కెట్ అయితే పడింది. కాబట్టి రేపు కొంచెం పాజిటివ్గానే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. డౌన్కి వచ్చిన తర్వాత ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి ఈ లెవెల్ను కానీ నిన్నటిలో, అంటే ఈ రోజులో, రేపటికి నిన్నట్లో అంటున్నాను, ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని కానీ లేదంటే ఈ 51,60 చూడండి ఇక్కడ లెవెల్ని సపోర్ట్ తీసుకొని కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బయింగ్ చేద్దాము. ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా కూడా మనం బయింగ్ అయితే చేయొచ్చండి. ఆ తర్వాత నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం.
చూడండి నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ 24,511 లెవెల్ దగ్గర కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత డౌన్కి వచ్చి ఇక్కడ మళ్ళీ 24,428 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే మూమెంట్ ఇచ్చింది. చూడండి మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని అక్కడ బ్యాంక్ నిఫ్టీలో 179 లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా 24,428 లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఈ డోజీ వచ్చిన తర్వాతే పెద్ద డౌన్ ఫాల్ అయింది. ఈ చూడండి ఈ లెవెల్ని దాటేసింది కాబట్టి ఆ తర్వాత రీటెస్ట్ మళ్ళీ ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ కింద అంతా ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యేటప్పుడు చూడండి మంచి డౌన్ ఫాల్ అయితే జరిగింది. చూడండి ఇక్కడ 24,109 ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ నిఫ్టీలో చాలా మంచి రికవరీ వచ్చిందండి. చూడండి ఈ లెవెల్స్ చూడండి ఈ లెవెల్ ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి. ఇక్కడ లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత డౌన్ ఫాల్ అయింది. నిఫ్టీలో రేపటి మన లెవెల్ వచ్చేసి 24,471 అండి. 24,471. సారీ అండి, సారీ 4,471. ఓకే అండి. చూడండి నిఫ్టీలో కూడా మనం నిన్న అయితే చెప్పుకున్నామండి. ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే సెల్లింగ్ వైపు వెళ్ళొచ్చు అనుకున్నాం. ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక బయింగ్ వైపు అనుకున్నాం. కింద క్లోజ్ అయింది కాబట్టి బాగా సెల్లింగ్ వచ్చింది, గమనించండి. అదేవిధంగా నిఫ్టీలో కూడా చూడండి ఈ లెవెల్స్ని ఎక్కువ ఉన్నాయి, డిలీట్ చేసుకుందాం. ఈ లెవెల్ కూడా డిలీట్ చేద్దాం. ఓకే అండి. రేపైతే నిఫ్టీ నాకు కొంచెం డౌన్ సైడ్కి వస్తే మనం బయింగ్ వైపు ఈజీగా మనం పాయింట్స్ అయితే తీసుకోవచ్చు అని, అంటే ఇక్కడ ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని అంటే కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉంది. లేదంటే నెగిటివ్ ఈ F&O ట్రేడింగ్ ఈ ట్యాక్సీలు వీటన్నిటి వల్ల నెగిటివ్ కనుక వస్తే ఇంకా ఈ లెవెల్స్ దాటి కిందకు వస్తుంటే ఇంకా సెల్లింగ్ వైపే చూడాలి. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మూమెంట్ని బట్టి మన లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేపటి అనాలిసిస్ అంటే మెయిన్ మీరు గమనించాల్సింది మన లెవెల్సేనండి. మన లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా మన లెవెల్స్ని దాటి కిందకు వస్తుందా, వీటిని గమనించాలి మనం. అవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అనాలిసిస్ అంటే మన లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయడమే. దాంతోపాటు వీవ్యాప్ పివట్ పాయింట్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఫ్యూచర్ మీకు నేను ఆ చార్ట్ చేయాలంటే అంత లేట్ అవుతుందండి. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి 24,448 అండి. ఇది ఫ్యూచర్లో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి డ్రా చేసుకోండి. ఎవరైనా కొత్త వారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరినీ దయచేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.